నమస్తే, నా పేరు బాలకృష్ణ. క్యూటీవీ న్యూస్కి స్వాగతం. ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. దర్గా టు దుర్గా అంటూ విద్యార్థుల నడక. దేశ సమగ్రత కోసమన్న అర్బన్ ఎస్పీ. ఆంధ్రాలోనూ ఆమ్ ఆద్మీ పార్టీ కార్యక్రమాలు. ఆదివారం నగరంలో జరిగిన నాయకుల సమావేశం. ఫ్లోరైడ్ గ్రామాలలో వైద్య సేవలు విస్తృతం. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపీనాయక్ వెల్లడి. దర్గా టు దుర్గా అంటూ విద్యార్థులు ఆదివారం ఉదయం గుంటూరు మస్తాన్ దర్గా నుండి విజయవాడలోని కనకదుర్గ దేవాలయం వరకు నడక ప్రారంభించారు. అర్బన్ ఎస్పీ గోపీనాథ్ వివేకానంద ఆశ్రమం మాతాజీలు కాకడ జాతీయ జెండాలను చేతబూని నడకను ప్రారంభించారు. వివిఐటి కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు దేశ సమైక్యత కోసం నడకలో చురుకుగా పాల్గొన్నారు. NCC cadets. It's NCC कैडेट अपने निरीक्षण के लिए अदर है। Pilot. కళలో వచ్చిన బిడ్డల వ్యక్తిగత ప్రాంతంలో తప్పవచ్చు. వృద్ధాప్యం మీద పడేటప్పుడు శరీరం మీద పడే బలహీనతలు, ఇన్ఫెక్షన్లు, వ్యాధి శోధనలు. ఎన్నికలు సమీపిస్తూ ఉండడంతో రాజకీయ పార్టీల మధ్య కొత్త పొత్తులు మొలకెత్తుతున్నాయి. మన రాష్ట్రంలో ఉన్న లోక్సత్తా పార్టీ ఢిల్లీలో అధికారంలోకి వచ్చిన ఆమ్ ఆద్మీ పార్టీతో పొత్తుకు సిద్ధం అంటున్నది. మంచి మార్పు కోసం ఎవరితో అయినా కలిసి పనిచేస్తామని లోక్సత్తా అధినేత జయప్రకాష్ నారాయణ చెబుతున్నారు. గుంటూరు నగరంలో ఆదివారం ఆమ్ ఆద్మీ పార్టీ సమావేశం జరిగింది. ఢిల్లీలో ఈ పార్టీ అధికారంలోకి రావడంతో ఆంధ్రప్రదేశ్లో కూడా కమిటీలను ఏర్పాటు చేసే పనిలో నిమగ్నమయ్యారు. అందులో భాగంగానే ఆదివారం జరిగిన సమావేశంలో పార్టీ నాయకులంతా టోపీలు ధరించి ఆకర్షించారు. చేయి చేయి కలుపుదాం, అవినీతిని ఊడ్చేద్దాం అనే నినాదాన్ని వినిపించారు. స్టేట్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్ సమావేశం గురించి మీడియాతో మాట్లాడారు. అంటే స్వామి వివేకానంద 150వ జయంతి సందర్భంగా ఆమ్ ఆద్మీ పార్టీ గుంటూరులో ప్రజల్లోకి తీసుకెళ్దామని నిశ్చయించుకుని ఈ కార్యక్రమం మొదలుపెట్టారు. ఆమ్ ఆద్మీ పార్టీ అనేది యువత కోసం ఎదురు చూస్తుంది, వారి కోసం పిలుపునిస్తుంది. ఒక ర్యాలీ కండక్ట్ చేస్తాం. ఈ ప్రోగ్రామ్ అయిన తర్వాత గుంటూరు నగరంలో ఒక ర్యాలీ కండక్ట్ చేస్తాం. ఈ ర్యాలీ ద్వారా గుంటూరు ప్రజలకి ఆమ్ ఆద్మీ పార్టీ
గుంటూరుకు వచ్చింది. మేము ఏ విషయాలపైన అయితే మేము ఎలక్షన్స్కి వెళ్దాం అనుకుంటున్నాము, అవినీతి విశ్వాసాలపైన, ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున సంప్రదించవలసిన వ్యక్తుల పేర్లు డిక్లేర్ చేద్దామని ఒక ఉద్దేశం. అట్లానే ఆమ్ ఆద్మీ పార్టీ తరఫున మేము గుంటూరు నగర వాస్తవ్యులకి ప్రామిస్ చేయాల్సింది ఏ విషయాలపైన ముందరికి వెళ్ళాల్సింది ఈ సభలో డిస్కస్ చేద్దామని చెప్పి ఈ సభను ఏర్పాటు చేశాం. జిల్లాలోని 602 గ్రామాలు ఫ్లోరైడ్ ప్రభావంతో ఉన్నాయని వైద్య ఆరోగ్య శాఖ అధికారి గోపి నాయక్ ప్రకటించారు. ఫ్లోరైడ్ వలన కలిగే అనర్థాలను, ఫ్లోరైడ్ ప్రభావాన్ని తగ్గించడానికి వైద్య సిబ్బంది పనిచేస్తున్నారని ఆయన తెలిపారు. జిల్లా ప్రజలు కూడా ఫ్లోరైడ్ గురించి తెలుసుకోవాలని గోపి నాయక్ కోరారు. 6 నెలల నుంచి డిస్ట్రిక్ట్ ఫ్లోరోసిస్ కంట్రోల్ అనేటువంటి ఎస్టాబ్లిష్ చేయబడింది. దీని ప్రధాన ఉద్దేశం ఏంటంటే జిల్లాలో ఉన్నటువంటి ఫ్లోరైడ్ ఉన్నటువంటి గ్రామాలను గుర్తించి ఆ గ్రామాల్లో మరి పిల్లల్లో కానీ పెద్దవాళ్ళు కానీ ఫ్లోరైడ్ వచ్చే ఇబ్బందులు ఏంటి, ఫ్లోరైడ్ రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి, వచ్చిన తర్వాత మనం తీసుకోవాల్సినటువంటి ప్రికాషన్స్ ఏంటి, దాని మీద ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం. దానిలో భాగంగా ఈరోజు మనకి రాష్ట్రం నుంచి వచ్చినటువంటి ముగ్గురు డిఓటీస్ ద్వారా జిల్లాలో ఉన్న డాక్టర్స్కి, పారామెడికల్ స్టాఫ్కి ఓరియంటేషన్ వర్క్షాప్ దీని మీద ఫ్లోరోసిస్ మీద కండక్ట్ చేసి మరి మా దాదాపుగా మన జిల్లాలో మరి 602 గ్రామాల్లో ఫ్లోరోసిస్ ఉన్నట్టుగా ఆర్డబ్ల్యూఎస్ రిపోర్ట్ రిపోర్ట్ ఉంది. అంటే 1 ppm కంటే ఎబో నుంచి 5 ppm 6 ppm విలేజెస్ ఉన్నాయి. ముఖ్యంగా సేవలేపరం, జండ్ల, వినకొండ, రొంపిచెర్ల అట్లాంటి మండలాల్లో ఈ గ్రామాలు ఉన్నాయి. ఆ గ్రామాలలో స్కూల్ చిల్డ్రన్ని సర్వే చేయడం, అట్లాగే ఊళ్ళో పెద్దవాళ్ళని ఆడవాళ్ళని సర్వే చేసి మరి స్కెల్టల్ ఫ్లోరోసిస్ ఎంతవరకు ఉంది, డెంటల్ ఫ్లోరోసిస్ ఎంతవరకు ఐడెంటిఫై చేసి మరి వాళ్ళు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటనే దాని మీద రాష్ట్ర విభజన దాదాపుగా జరిగిపోయినట్టేనని, అనవసరపు రాద్ధాంతం సీమాంధ్రులు చేస్తున్నారని కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి వ్యాఖ్యానించడం సమైక్యాంధ్ర ఉద్యమ నేతలకు ఆగ్రహం వచ్చేట్టుగా చేసింది. సీమాంధ్రులు రాష్ట్రం సమైక్యంగా ఉంటుందనుకోవటం దింపుడు కళ్ళెం ఆశతో సమానమేనని ఆయన ఎద్దేవా చేశారు. హిందూ కళాశాల సెంటర్లోని సమైక్యాంధ్ర పొలిటికల్ జేఏసీ వేదికపై రిలే నిరాహార దీక్షలను మహిళలు కొనసాగించారు. సమైక్యవాదులను ఉద్దేశించి పొలిటికల్ జేఏసీ జిల్లా అధ్యక్షుడు ఆతుకూరి ఆంజనేయులు మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో ప్రజలు రాష్ట్ర విభజనకు సహకరిస్తున్న నేతలకు తగిన గుణపాఠం చెప్తారని హెచ్చరించారు. ఉద్యమం కోస్తా రాయలసీమలో నడుస్తూ ఉన్నప్పుడు ఇప్పటికీ కేంద్ర ప్రభుత్వం కానీ అసెంబ్లీలో కానీ దాన్ని పరిగణలో తీసుకోకుండా కేవలం కొన్ని రాజకీయ పార్టీలు నాటకాలు ఆడుతూ ఉన్నాయి. ప్రజలందరూ దాన్ని గమనిస్తూ ఉన్నారు. తప్పనిసరిగా ప్రజలకి ఒక అవకాశాన్ని త్వరలో వచ్చే అవకాశం ఉంది. ఎలక్షన్స్ రాగానే మన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తప్పనిసరిగా మరి తగిన గుణపాఠం చెప్తారనేటువంటి ఆత్మవిశ్వాసం పొట్టిగా చేసి మాకుంది. అలాగే జైపాల్ రెడ్డి గారు నిన్న మాట్లాడుతూ కోస్తా రాయలసీమలో పొట్టి శ్రీరాములు గారు పుట్టినటువంటి టంగుటూరి ప్రకాశం పుట్టినటువంటి గడ్డపై సుందరు పుట్టారని చెప్పేటువంటి ఆశ్చర్యమైన మాటను వెనక్కి తీసుకోకపోతే తగిన గుణపాఠం చెప్తామని హెచ్చరిస్తాం. మాట్లాడినటువంటి మరి పిచ్చి హనుమంతరావు మాటలకి మీరు ఆ రోజున ఎందుకు ఖండించలేదని మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాం, అడుగుతూ ఉన్నాం, డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికైనా కోస్తా రాయలసీమ ప్రజలు కానీ రాజకీయ నాయకులు కలిసినంత వరకు మీరు ఆశించే తెలంగాణ వచ్చే పరిస్థితి లేదు. మీ కళ తప్ప మీకు ఖచ్చితంగా తెలంగాణ వచ్చే అవకాశమే లేదనేది మీరు ఒక్కమారి పునఃపరిశీలన చేసుకోవాలని కూడా హెచ్చరిస్తూ, గొర్రెలు, మేకల పెంపకందారులకు బ్యాంకులు తగిన విధంగా రుణాలిచ్చి ఆదుకోవాలని ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు డిమాండ్ చేశారు. ఈ మేరకు కలెక్టరు, బ్యాంకర్లు, మంత్రులతో చర్చించారని ఆయన తెలిపారు. పల్నాడు ప్రాంతంలో పెంపకందారులు ఎక్కువగా ఉన్నారన్నారు. బ్రాడీపేటలోని యూటీఎఫ్ హాల్లో ఆదివారం గొర్రెలు, మేకల పెంపకందారుల సంఘం నూతన సంవత్సర క్యాలెండర్ ఆవిష్కరణ జరిగింది. కార్యక్రమంలో లీడ్ బ్యాంక్ మేనేజర్ రామిరెడ్డి, సంఘం నాయకులు బైరగాని శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ కెఎస్ లక్ష్మణరావు మీడియాతో మాట్లాడారు. సంఘం బైరగా శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఈరోజు క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది. ప్రత్యేకించి మన గుంటూరు జిల్లాలో పల్నాడు ప్రాంతంలో సుమారు 20 మండలాల్లో గొర్రెలు పెంచడం అనేది ఇప్పటికీ ఒక ప్రధానమైన వృత్తిగా ఉంది. వేలాది మంది ప్రజలు దాని మీద ఆధారపడి ఉన్నారు. అయితే ఈ గొర్రెలకి అనేక రకాల జబ్బులు రావటం,
బ్యాంకుల రుణాలు సక్రమంగా ఇవ్వకపోవడం ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. వీటిలో కొన్ని అంశాలను ఇప్పటికే లీడ్ బ్యాంక్ మేనేజర్ గారు కలెక్టర్ గారి దృష్టికి తెచ్చి కొన్నింటిని పరిష్కరించడం జరిగింది. భవిష్యత్తులో ఈ గొర్రెల మేకల పెంపకందారుల యొక్క సమస్యల్ని మంత్రి గారి దృష్టికి కూడా తీసుకెళ్ళి వాటిని పరిష్కరించడానికి కృషి చేస్తాం. ఈ క్యాలెండర్ ఆవిష్కరించినందుకు ఈ సంఘానికి అభినందనలు తెలియజేస్తాం. నగరంలోని తాలూకా సెంటర్లో గత 24 రోజులుగా సమైక్య ఆందోళన కోరుతూ పోస్టు కార్డుల ఉద్యమం ఉధృతంగా జరుగుతున్నదని బలహీన వర్గాల జేఏసీ నాయకులు వైవి సురేష్ చెప్పారు. ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి రాష్ట్రం సమైక్యంగా ఉండాలని ఇప్పటి వరకు 2 లక్షల పోస్టు కార్డులు రాశారని ఆయన తెలిపారు. రాష్ట్ర విభజనను ఆపడానికి తాము పోరాడుతూనే ఉంటామన్నారు. స్థానిక తాలూకా సెంటర్లో ఆదివారం నాడు సమైక్యాంధ్ర పోస్టు కార్డుల ఉద్యమం కొనసాగింది. సమైక్యాంధ్ర ఉద్యమ నాయకులు రాచకొండ లక్ష్మయ్య, లింగాల వెంకటసాయి యాదవ్ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని కోరుతూ భారత రాష్ట్రపతి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తులకు నగర ప్రజలు పోస్టు కార్డులను పంపుతున్నారు. ఈ ఉద్యమం గురించి నాయకులు వైవి సురేష్ మాట్లాడారు. కార్డు ఉద్యమం 24వ రోజు జరుగుతూ ఉంది. మరి భారత రాష్ట్రపతికి, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపించడం ద్వారా వారు మాత్రమే ఈ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచగలని నమ్ముతూ ప్రజలు, విశేషంగా నగరంలోని ప్రజలు ఈ యొక్క కార్డు ఉద్యమం పట్ల పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తూ స్వచ్ఛందంగా వచ్చి తమ యొక్క అభిప్రాయాన్ని రాస్తూ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ ఉన్నారు. ఈ యొక్క పోస్ట్ కార్డు ఉద్యమం ఏదో 4 రోజులు 3 రోజులు జరుగుతాం అనుకుంది. అదే 3 లక్షల కార్డుల వరకు రాద్దాం అనుకున్నాం. ఇప్పటి వరకు 2 లక్షల పైచీలకు కార్డులు మరి పంపించడం జరిగింది. 3 లక్షలు అనేది కాదు, 5 లక్షల కార్డుల వరకు పంపించాలనేది ప్రజల స్పందన బట్టి ఈ యొక్క టార్గెట్ ని పెంచుకోవడం అనేది జరిగింది. ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. టీవీ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం.